ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. తమిళనాడు వ్యాప్తంగా ఈరోజు ఉదయం 7 గంటల నుంచే ప్రశాంత వాతావరణంలో పోలింగ్ అయితే జరుగుతోంది. మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎలక్షన్ అయితే ప్రారంభమైంది. ఇక తమిళనాడులో చెన్నైతో పాటు మిగతా అన్ని ప్రధాన ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నేను పోలింగ్ బూత్ ముందే ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ పోలీసు బలగాలను కూడా మోహరించిన పరిస్థితి అయితే ఉంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాగే ఓటర్లకు కావాల్సిన మంచినీరు ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం లోపే తమ ఓటుకు వినియోగించుకోవాల్సిందిగా కూడా పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా పిలుపునిచ్చారు. ఇక తెలంగాణలో తమిళనాడులో బందోబస్తు కోసం ఇటు తెలంగాణ, ఏపీ నుంచి కూడా ప్రత్యేకంగా పోలీసు బలగాలు అయితే అదనపు బలగాలు రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు డిఎస్పీ శరత్ కుమార్ ఉన్నారు. తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది, వారి మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉన్నాయి ఇక్కడ భద్రతా ఏర్పాట్లు పోలింగ్ బూతుల దగ్గర? మీరు తెలంగాణ నుంచి ఎంతమంది వచ్చారు? ఇప్పుడు తెలంగాణ నుంచి మేము టోటల్ 850 మెంబర్స్ వచ్చాము. ఒక 10 డిస్ట్రిక్ట్లో ఆక్యుపై అయినాము. ఈ డిస్ట్రిక్ట్లో తిలోరు డిస్ట్రిక్ట్లో 85 మెంబర్స్ ఉన్నారు. నాతో కలిపి 85 మెంబర్స్ ఉన్నారు. ఈరోజు బందోబస్తు పరంగా ఇక మనం ఒక్కొక్క బూత్లో మా వాళ్ళు తెలంగాణ నుంచి ఉన్న వాళ్ళు లా అండ్ ఆర్డర్, రెవెన్యూ పీపుల్ కాకుండా ప్రతి బూత్లో మా వాళ్ళు ఒక 4 మెంబర్స్ ఉన్నారు. నేను ప్రతి బూత్ విజిటింగ్ పర్పస్కి వచ్చాను. ఇప్పుడు ఈ పంచాయతీరాజ్ స్కూల్కి విజిటింగ్కి వచ్చాను. నేను ఇప్పుడు వస్తే ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు లేడీస్ క్యూ లైన్లో లేడీస్ స్టాఫ్ ఉన్నారు, జెంట్స్ క్యూ లైన్లో జెంట్స్ వాళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు మన ఏజ్డ్ పర్సన్స్ ఇప్పుడు లంచ్ తర్వాత ఎక్కువ మంది వచ్చే ఆస్కారం ఉంది కనుక జాబ్స్ నుంచి వచ్చిన వాళ్ళంతా కనుక దానికి తగ్గ అరేంజ్మెంట్స్ కానీ దాని తగ్గ ఆలోచనలతో ఉన్నాం మేము మొత్తము. ఒక ఏజ్డ్ పర్సన్స్ వచ్చినా ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళకి దగ్గరుండి రెవెన్యూ పీపుల్ తీసుకుపోయి ఓటు వేయించడం కానీ అవన్నీ చేసుకుంటాం. ఇదంతా